లీన్ బల్కింగ్ డైట్ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఇంట్లో 2 కేటగిరీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఉంటారు లావు ఉంటారు, ఫ్యాట్ డ్రాప్ కావాలి, మజిల్ ఇంక్రీజ్ కావాలి. ఈ కేటగిరీ వాళ్ళకు హెల్ప్ అవుతుంది డైట్. ఇంకొక కేటగిరీ లీన్ ఉంటారు, మజిల్ గెయిన్ కావాలి కానీ ఫ్యాట్ గెయిన్ కావద్దని. సో ఈ 2 కేటగిరీ వాళ్ళకు ఈ డైట్ సూట్ అవుతుంది. హలో గైస్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. సో ఫస్ట్ స్టార్ట్ అవడంతోన మార్నింగ్ ఎంటీ స్టొమక్ లా మీరు ఇన్ కేస్ ఫ్యాట్ బర్నర్ యూస్ చేస్తే, అంటే సిఎల్ఏ, ఎల్-కార్నిటైన్, ఈ ఫ్యాట్ బర్నర్ చూస్ చేస్తే ఫ్యాట్ బర్నర్ చూస్ చేయండి వర్కౌట్ కి 15 to 20 minutes ముందల. ఒకవేళ ఈ ఫ్యాట్ బర్నర్ యూస్ చేయకపోతే సింపుల్ గా బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ కూడా వాడదు అనుకుంటే సప్లిమెంట్స్ కేటగిరీలో బీసీడబ్ల్యూ దొరుకుతుంది, బీసీడబ్ల్యూ తీసుకోవచ్చు వర్కౌట్ కి 15-20 minutes ముందు ఏదైనా సరే. లేదు ఇది కూడా యూస్ చేయమంటే యాపిల్ సీడర్ వెనిగర్ అని దొరుకుతుంది, అదైనా సరే యూస్ చేయొచ్చు. సో ఇది వర్కౌట్ కి 15 to 20 minutes ముందు ఏదన్నా ఒకటి ఇంట్లో కన్జ్యూమ్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. వర్కౌట్ స్ప్లిట్ కూడా మీకు ఒకవేళ టైం కుదిరితే, ఇన్ కేస్ మీకు టైం మీ చేతులు ఉంటే మార్నింగ్ ఎంటీ స్టమక్ కార్డియో చేయండి, ఈవినింగ్ వెయిట్ ట్రైనింగ్ చేయండి. టైం మీకు ఫ్లెక్సిబుల్ ఉంటే. లేదు అంటే కార్డియో వెయిట్ ట్రైనింగ్ 2 కంబైన్ చేయొచ్చు, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా. ఒకవేళ మార్నింగ్ చేస్తే ఇది షెడ్యూల్. సో వర్కౌట్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ లా 1.5 స్కూప్ ఓట్స్, 1 స్కూప్ వే ప్రోటీన్, ఇది మిక్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవచ్చు. దీంతో పాటు ఒక ఆరెంజ్ లేకపోతే యాపిల్. ఇది కంప్లీట్ బ్రేక్ఫాస్ట్. ఒకవేళ మీరు వే ప్రోటీన్ యూజ్ చేయకపోతే వే ప్రోటీన్ ప్లేస్ లో 5 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. సేమ్ వే ప్రోటీన్ ఎంత ప్రోటీన్ ఉందో మీకు ఎగ్ వైట్స్ నుంచి కూడా అదే ప్రోటీన్ వస్తుంది. వే ప్రోటీన్ యూజ్ చేసినంత మాత్రాన ఏదో మ్యాజిక్ ఏం కాదు. సో మీరు సప్లిమెంట్ యూజ్ చేయకపోతే దాన్ని ఫుడ్ నుంచి ఎట్లా రిప్లేస్ చేయాలో అది కూడా డిస్కస్ చేద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్. ఓట్స్, వే ప్రోటీన్, యాపిల్ ఆర్ ఆరెంజ్, ఇది బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఒక 2 to 3 hours గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ చిన్న స్నాక్ 50 grams పీనట్స్, పల్లీలు, సింపుల్ అంతే, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే మనం హెవీ బల్క్ చేసలేము, యాజ్ వెల్ యాజ్ ఫ్యాట్ లాస్ లో వెయిట్ లాస్ ఎట్లా అంటే మజిల్ కూడా డ్రాప్ అయ్యేటట్టు చేసలేము. సో కాంబినేషన్ ఎట్లుండాలంటే ఫ్యాట్ డ్రాప్ కావాలి, యాజ్ వెల్ యాజ్ మజిల్ కూడా ఇంక్రీజ్ కావాలి. సో పల్లీలలో ఎట్లుంటది అంటే ఇప్పుడు 50 grams పల్లీలు అంటే మీకు అప్రాక్స్ గా 13 to 15 grams ప్రోటీన్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫ్యాట్ సోర్స్. పల్లీలలో కార్బోహైడ్రేట్స్ ఉండదు, ఓన్లీ ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. ఇది మార్నింగ్ స్నాక్. ఇది అయిపోయాక మళ్ళీ లంచ్ లా మీరు 1 రైస్ క్వాంటిటీ మీ బాడీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీన్ ఉండ్రు అంటే బక్క ఉండ్రు, వెయిట్ గెయిన్ అవ్వడం కష్టం అంటే 2 cups రైస్ తీసుకోండి. లేదు ఆల్రెడీ ఫ్యాట్ ఉండ్రు, ఫ్యాట్ డ్రాప్ కావాలి, లైట్ గా మజిల్ ఇంక్రీజ్ కావాలంటే 1.5 cup రైస్ తీసుకోండి. దీంతో పాటు 200 grams చికెన్, 200 grams చికెన్. ఒకవేళ చికెన్ అవైలబుల్ లేకపోతే ఫిష్ తీసుకోవచ్చు, ఎగ్స్ తీసుకోవచ్చు, లేదా కొంచెం బడ్జెట్ కాన్షియస్ ఉంటే సోయా చంక్స్, మిల్ మేకర్ తీసుకోవచ్చు ఒక 50 grams. 50 grams మిల్ మేకర్ లో 26 grams ప్రోటీన్ ఉంటుంది. రైస్ ఏంది కార్బోహైడ్రేట్ సోర్స్. ఇప్పుడు మీకు చెప్పిన ఆప్షన్స్ చికెన్, మిల్ మేకర్, ఫిష్, ఎగ్స్, ఇవేంటివి ప్రోటీన్ సోర్స్. సో కార్బ్స్, ప్రోటీన్, దీంతో పాటు ఫైబర్ ఉండాలి. ఏదన్నా వెజిటేబుల్స్ సలాడ్ తీసుకోవచ్చు, ఏదన్నా ఒకటి 2 వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి, ఫైబర్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఇది లంచ్. ఇంట్లో మీకు అప్రాక్స్ గా 50 grams ప్రోటీన్ వస్తుంది, 60 grams అంటే రైస్ క్వాంటిటీ వేరియేషన్ అవుతుంది కాబట్టి 60 to 80 grams కార్బోహైడ్రేట్స్ వస్తుంది. సో ఓవరాల్ ఫుల్ఫిల్ అయిపోతుంది. 5 to 10 grams ఫ్యాట్ వస్తుంది. ఇది మీరు చికెన్, సాల్ట్ కానీ స్పైసెస్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అట్లా ఏముండదు బాయిల్డ్ చికెన్ తినాలని. జస్ట్ సింపుల్ గా మ్యాగ్రేట్ చేసుకొని ఉప్పు కారం అన్ని కలుపుకొని మీరు నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకుంటా అంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకోవచ్చు, ఆయిల్ తక్కువ వేసుకొని. లేదా ఎయిర్ ఫ్రైర్ ఉంటే ఎయిర్ ఫ్రైర్ లో కూడా చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. అంతేగాని బాయిల్డ్ చికెన్ తినాలా అన్న అవసరం ఏముండదు. ఇది లంచ్ లా ఇది న్యూట్రిషన్ వాల్యూ. ఇది అయిపోయినాక మీకు ఈవినింగ్ స్నాక్ లా 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్, 2 spoons పీనట్ బటర్. 4 బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ లో మీకు అప్రాక్స్ గా 60 grams ప్రోటీన్, 60 grams కార్బోహైడ్రేట్స్ వస్తుంది. బ్రౌన్ బ్రెడ్ యాజ్ వెల్ యాజ్ పీనట్ బటర్, ఈ 2 కలిపితే అప్రాక్స్ గా మీకు 18 to 20 grams ప్రోటీన్ వస్తుంది, ఫ్యాట్ 8 grams ఫ్యాట్ వస్తుంది. సో ఓవరాల్ కాంబినేషన్ ఇది. వెయిట్ ట్రైనింగ్ కి ముందల ఒకవేళ మీరు వెయిట్ ట్రైనింగ్ ఈవినింగ్ చేస్తే పీనట్ బటర్ సేమ్ రొటీన్ అయిపోతుంది, అదే తినాల్సి వస్తుంది అంటే ఎగ్స్ తీసుకోవచ్చు, ఓల్ ఎగ్స్.
ఓలెక్స్ తీసుకొని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు. సేమ్ అదే ప్రోటీన్ అదే కార్బ్స్ వస్తుంది. ఇది ఆప్షనల్ అన్నమాట. ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. ఇది అయిపోయినాక ఈవినింగ్ వర్కౌట్ అయిపోయినాక ఒక స్కూప్ వే ప్రోటీన్. ఒక స్కూప్ వే ప్రోటీన్ లో 25 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది, 100 క్యాలరీస్ ఉంటుంది. సో ఒకవేళ మీరు వే ప్రోటీన్ యూస్ చేయకపోతే, సప్లిమెంట్ యూస్ చేయకపోతే ఈడ 5 ఎగ్ వైట్స్, 5 or 6 ఎగ్ వైట్స్ యాడ్ చేసుకోండి. సేమ్ వే ప్రోటీన్ లో ఎంత ప్రోటీన్ వచ్చిందో అంతే ప్రోటీన్ వస్తుంది. ఎగ్ వైట్స్ లో ఏంటంటే ఓన్లీ ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉండదు, కార్బ్స్ ఉండదు. అందుకే ఎగ్ వైట్స్ ని లీన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అంటారు. ఫాస్ట్ గా కూడా డైజెస్ట్ అవుతుంది. ఒకవేళ మీరు వే ప్రోటీన్ యూస్ చేయకపోతే ఇది ఆప్షనల్. ఇది అయిపోయినాక వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ అయిపోయినాక డిన్నర్ లా సింపుల్ గా లంచ్ లో ఏం చేసిర్రో అదే రిపీట్ చేయండి. లంచ్ లో ఏం మీల్ తీసుకుర్రో అదే మీల్ రిపీట్ చేయొచ్చు. అంటే చేంజ్ చేయొచ్చు, ప్రోటీన్ సోర్స్ అనేది చేంజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లంచ్ లో చికెన్ తీసుకుర్రు, ఈవినింగ్ డిన్నర్ లో ఫిష్ తీసుకోవచ్చు. సో అట్లా చేంజ్ చేసుకోవచ్చు, లేదా సేమ్ మీల్ రిపీట్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు. సో ఇది డిన్నర్. ఓవరాల్ డే లా 5 మీల్స్ తీసుకుంటాము. పోస్ట్ వర్కౌట్ తో కలిపితే 6 అవుతుంది. పోస్ట్ వర్కౌట్ కౌంట్ చేయము. ఓవరాల్ 5 మీల్స్ తీసుకుంటాం డే మొత్తంలో. ఓవరాల్ మీకు క్యాలరీస్ ఎట్లుంటుంది అంటే మెయింటెనెన్స్ క్యాలరీస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మ్యాజిక్ ఏడవుతుంది అంటే ప్రోటీన్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసినాము, కార్బోహైడ్రేట్స్ క్వాంటిటీ తక్కువ చేసినాము. ఓవరాల్ డైట్ మీకు మాక్సిమం మెయింటెనెన్స్ క్యాలరీస్ చుట్టే తిరుగుతుంటది, ప్రోటీన్ క్వాంటిటీ హై ఉంటుంది. ఈ డైట్ ఫాలో అయినప్పుడు ఏమైతే అంటే మీకు ఓవరాల్ ఫ్యాట్ అనేది డ్రాప్ అవుతుంటది, మజిల్ కూడా గెయిన్ అవుతుంటది. మీకు మాక్సిమం ఇది ఎట్లా చెక్ చేసుకోవాలంటే బిఎంఆర్ మెషిన్ ఉంటుంది, అమెజాన్ లో వస్తుంది, ఒక 850-900 రూపీస్ ఉంటుంది. అందులో మీకు చెక్ చేసుకుంటే మీ బాడీ బిఎంఆర్ అనేది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఓవరాల్ ఫ్యాట్ డ్రాప్ అవుతుందా, ఓవరాల్ మజిల్ డ్రాప్ అవుతుందా, అంటే మీ మజిల్ టు ఫ్యాట్ రేషియో అనేది ఈజీగా మీరు ట్రాక్ చేసుకోవచ్చు, అక్యురేట్ గా చెక్ చేసుకోవాలంటే. అంతే. If you like the video, hit the like button, subscribe to our channel, share with your friends and family. Bye.